అమ్జద్ అనే వ్యక్తి హైదరాబాదీ తందూరి చికెన్ అనే పేరుతో దాదాపు ఇక్కడ సెంటర్ నడుపుతున్నారు. ఆ సెంటర్ దగ్గర అందరూ చాలామంది భోజన ప్రియులు వచ్చి దాదాపు తందూరి చికెన్ని తీసుకొని పోతా ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర హోటల్ అంటే చికెన్ తందూరి నిర్వాహకులు అమ్జద్ మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి. దాదాపు హైదరాబాదీ తందూరి చికెన్ అనే పేరుతో దాదాపు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సెంటర్ నడుపుతున్నారన్న? మీకు రోజు ఎన్ని కిలోల చికెన్ వస్తుంది? అసలు మీరు ఎలా దీన్ని ప్లాన్ చేసుకుంటున్నారు? సార్ మొత్తం కోల్డ్ చేసుకుంటాం సార్. మేము కోల్డ్ చేసి మొత్తం మ్యాగ్నేట్ చేసి ఇంటికాడ తెచ్చి చేస్తాం సార్. మాకు కోటింగ్ పిండి కెమికల్ ఏం వాడడం సార్. మొత్తం న్యాచురల్ వాడతాం మేము. మొత్తం న్యాచురల్ ఉంటుంది సార్ మాది. అంటే దాదాపు ఈ తందూరి చికెన్ చేయడానికి మీకు రోజుకు ఎంత ఖర్చు వస్తుంది సార్? అంతా మొత్తం మసాలా మొత్తం ఇంట్లోనే చేస్తాం సార్. మేము బయట ఏం తీసుకురాము, మేము ఇంట్లోనే తయారు చేస్తాం మొత్తం మసాలా. అసలు ఇది ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం అసలు ఎట్లా చికెన్ తీసుకొచ్చిన దగ్గర నుంచి వెళ్ళి మీరు ఏ విధంగా చేసుకొని ఎలా రోస్ట్ చేస్తారనేది ఒక్కసారి మీ రెసిపీ టేస్ట్ ఒకసారి మాతో పంచుకుంటారా సార్? మేము ఫస్ట్ మ్యాగ్నేట్ ఇంట్లోనే చేసుకుంటాం సార్. మొత్తం హాఫ్ బాయిల్ మనకి బట్టీలో చేస్తాం సార్. చేసి ఇక్కడ వచ్చి రోస్ట్ చేస్తాం సార్. ఇక్కడ రోస్ట్ చేస్తాం మొత్తం కోల్డ్ మొత్తం అలా మేమే పోయి కోల్డ్ తెచ్చుకుంటాం, తీసుకొచ్చి మేమే చేస్తాం సార్. ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలుపుతారు? మసాలా మొత్తం కారం ఉంటాయి, మ్యాగ్నేట్ మొత్తం మసాలా 24 మసాలాస్ మొత్తం అవుతాయి సార్ మొత్తం. సో విన్నారు కదా, దాదాపు మసాలాలు ఉపయోగించి తందూరి చికెన్ అయితే రెడీ చేస్తున్నాము. మా దగ్గరికి వచ్చే కస్టమర్స్కి మేము ఎంతో రుచికరమైన న్యాచురల్ ఫుడ్ని అందిస్తామని చెప్పేసి షాప్ నిర్వాహకులు అమ్జద్ మనతో చెప్తున్నాము. దాదాపు ఇక్కడ మనం చూసుకోవచ్చు తందూరి చికెన్ అంటే జాగ్రత్త, ఇది దాదాపు లెగ్ పీస్ అనుకుంటాను. ఇదంతా లెగ్ పీస్ అండి. ఎవరన్నా ఒక కస్టమర్ వచ్చి నాకు ఒక లెగ్ పీస్ కావాలి అని ఆర్డర్ ఇస్తే దాదాపు అప్పటికప్పుడే, అది ఏం లేదు, జస్ట్ దీని కలర్ కోటింగ్, అది మొత్తం ప్యూర్ మసాలాలు అన్నీ కూడా వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఎవరన్నా కస్టమర్ వచ్చి ఆర్డర్ చేస్తే వెంటనే దీన్ని తీసి ఆయిల్లో ఫ్రై చేసేసి మేము దాని మీద లెమన్ అలాగే ఆనియన్స్ వేసి కస్టమర్కి అందిస్తామని చెప్పేసి అంటున్నారు. దాంతో ఫ్లేవర్తో దాదాపు పుదీనా చట్నీ కూడా యాడ్ చేసి ఇస్తాం. ఎందుకంటే పుదీనా చట్నీతో కూడా టేస్ట్ మంచిగా వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ చికెన్ వింగ్స్ అండి, ఇవి ఇప్పుడు దాదాపు KFCలో దొరికే చికెన్ వింగ్స్ లాగా ఇక్కడ చికెన్ వింగ్స్ ఉన్నాయి. ఇవి కూడా ఎవరు అంటే వచ్చి ఎవరు డిఫరెంట్ టేస్ట్ కావాలనుకున్నారు, డిఫరెంట్ పార్ట్స్ అడుగుతారు. ఒకళ్ళు వింగ్స్ అడుగుతారు, ఒకళ్ళు లెగ్స్ అడుగుతారు. కొంతమంది ఇక్కడ చూడండి, ఇక్కడ చెస్ట్ ఉంది చూడండి, చెస్ట్ పీసెస్, దాదాపు చెస్ట్ పీసెస్ కూడా ఉన్నాయి. మనకు మొత్తం ఇక్కడ హైదరాబాద్ స్టైల్లో అంటే భోజనం కావాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం హైదరాబాద్తో పాటు మన ఖమ్మంలో కూడా హైదరాబాద్లో ఏ స్టైల్లో అయితే ఆ చికెన్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయో ఆ చికెన్ ఐటమ్స్ మొత్తం కూడా ఇప్పుడు ఖమ్మంలో మనకు అన్నీ కూడా ఖమ్మంలో దొరుకుతాయి. చూడండి ఇక్కడ చికెన్ టోటల్గా ఇక్కడ కోడి చూడండి, దాదాపు మొత్తం కూడా ప్రిపేర్ అయ్యి ఉంది. ఎవరైనా కస్టమర్గా వచ్చి సార్, ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చి అంటే దీన్ని ఏమంటారు సార్? వాస్తవంగా ఫుల్ బాడీ సార్, అది చికెన్ ఫుల్ బాడీ. దీని కాస్ట్ ఎంత ఉంది సార్? 380 సార్. అది 380. సో ఇది చూడండి, ఇది ఫుల్ బాడీ చికెన్. ఇది దాదాపు ఇది 380 కాస్ట్ అంట. దీనికి కూడా మొత్తం మసాలాలు అంటించి కారం అవన్నీ మసాలాలు మొత్తం కలుపుకొని ప్రిపేర్ చేసుకున్నారు. ఎవరన్నా కావాలంటే దీన్ని తీసి వెంటనే ఆయిల్లో రోస్ట్ చేసేసి కస్టమర్కి మేము అందించేస్తామని చెప్పేసి అంటున్నారు. దాదాపు ఇక్కడ మేడం గారు చూడండి, దాదాపు ఆయిల్లో రోస్ట్ చేస్తున్నారు. మనం అసలు అక్కడ చూద్దాం అసలు ఏ విధంగా రోస్ట్ చేస్తున్నారు. అసలు ఇంత టేస్ట్ వీళ్ళకు హైదరాబాదీ తందూరి చికెన్ దగ్గర బండి దగ్గర చాలామంది తింటున్నారని చెప్పేసి చాలా రోజులుగా మనతో చెప్తున్నారు. అసలు ఈరోజు అసలు వాళ్ళ టేస్ట్ అంతా రావడానికి గల కారణం ఉండొచ్చు. చూద్దాం. మేడం గారు ఇప్పుడు దాదాపు ఇక్కడ ఆ చికెన్ని ఆయిల్లో రోస్ట్ చేస్తున్నారు చూడండి. రోస్ట్ చేసిన తర్వాత మొత్తం కూడా దీన్ని ఎవరైతే మాకు కావాలని వస్తారో దాదాపు దాని మీద నిమ్మకాయ అలాగే పుదీనా చట్నీ ఆనియన్స్ మొత్తం వేసి కూడా మొత్తం ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా అందిస్తేస్తుంటే ఒకసారి మేడం గారితో మాట్లాడారు. అమ్మ చెప్పండి, అసలు ఈ రోజు మొత్తం ఎన్ని గంటలు ఇక్కడ ఉంటారమ్మా ఈ బండి నడుపుతారు? 5:30 to 10 వరకు ఉంటామండి. 3 hours ఉంటాం మేము ఇక్కడ. కస్టమర్స్ అయితే చాలామంది చాలా రుచిగా ఉందని వస్తుంటారు. ఒక్క డే కూడా మేము పెట్టకపోయినా కాల్ చేసి మరీ అడుగుతూ ఉంటారు మాకు. చూశారు కదా, ఇది పరిస్థితి. కస్టమరు మేము దాదాపు ఒక్కరోజు కూడా షాప్ తీయకపోతే కస్టమర్ మమ్మల్ని దాదాపు ఇళ్ళకి కూడా మాకు పర్సనల్ నెంబర్లు ఫోన్ చేసి, అన్న ఈరోజు షాప్ ఎందుకు తెలియదు, మేము ఎక్కడ కొనుక్కోవాలి, మీ అంత టేస్ట్ మాకు ఎక్కడ వేరే చోట ఎక్కడ దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి కూడా మనతో ఉంటున్నారు. ఇది దాదాపు చూశారు కదా, హైదరాబాదీ స్టైల్లో ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియం దగ్గర తందూరి చికెన్ తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఖమ్మంలో ఉన్న సర్దార్ పటేల్ స్టేడియం దగ్గర అమ్జద్ భాయ్ హైదరాబాద్ చికెన్ తందూరి సెంటర్ దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో
నేను మీ దేవేందర్, RTV ఖమ్మం.